ఈ వీడియోలో మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. ఆ విశేషాలు ఇంకా సింపుల్ అండ్ ఈజీగా పచ్చిమిర్చి కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ముందైతే ఇక్కడ బర్త్డే పార్టీ కోసం గిఫ్ట్ కొనడానికి మేమైతే వాల్మార్ట్కి వెళ్తున్నాము. వాల్మార్ట్లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాల్మార్ట్, టార్గెట్ ఈ రెండు స్టోర్స్లో అయితే మనకి పిల్లలకి సంబంధించినవి ఏవైనా కూడా గిఫ్ట్స్ చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో అందుకే వాల్మార్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ బర్త్డే పార్టీస్ ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అండ్ బర్త్డే పార్టీస్లో ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ వాల్మార్ట్కి వెళ్ళే దారిలో మొత్తం డ్రైవ్ అంతా కూడా నేను కొంచెం వీడియో అయితే తీశాను, అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో వాల్మార్ట్లో మనకి ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటుంది. కూరగాయల నుంచి బట్టలు అన్నీ కూడా అన్నమాట. కూరగాయలు, బట్టలు, ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మొక్కలు, గార్డెన్ సెక్షన్ కూడా ఉంటుంది, ఫార్మసీ కూడా ఉంటుంది అనమాట. మనకి మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఏదన్నా మనకి ఒక 4-5 వస్తువులు లిస్ట్లో ఉన్నవి కావాలి అనుకుంటే అన్నీ ఒకే చోట దొరకాలి అనుకుంటే వాల్మార్ట్కి అయితే వెళ్తే ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాల్మార్ట్కి అయితే బయలుదేరాము. ఈ వే అంతా కూడా మనకి ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చెట్లన్నీ కూడా ఇలా వాడిపోయినట్టున్నాయన్నమాట. నేను ఈ వీడియో ఒక 2 months బ్యాక్ అయితే నేను షూట్ చేశాను. ఇది రీసెంట్ వీడియో అయితే కాదు. అందుకే మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మొక్కలన్నీ కూడా కొంచెం ఎండిపోయి అయితే ఉన్నాయి. లేదంటే కొంచెం పచ్చగా మొక్కలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట, చెట్లన్నీ కూడా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయితే. ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్ళాక అక్కడ కిడ్స్ సెక్షన్లో ఎన్ని రకాల టాయ్స్ ఉంటాయో మీరు చూడొచ్చు. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట పిల్లలకి. ఇక్కడ టాయ్స్ అన్నీ కానీ బట్టలని కానీ ప్రతిదీ కూడా మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. టార్గెట్ ఇంకా వాల్మార్ట్. సో ఇప్పుడు వాల్మార్ట్కి అయితే వచ్చేసేసాము. నెక్స్ట్ ఇంకా వీడియోలో వాల్మార్ట్ లోపల ఎలా ఉంటుంది, ఇంకా ఇక్కడ టాయ్స్ సెక్షన్ ఇక్కడ వాల్మార్ట్లో ఎలా ఉంటుంది, ఏమేమి టాయ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫర్దర్గా వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ వాల్మార్ట్లోనే లోపల డామినోస్ కూడా ఉంటుందన్నమాట. ఇటు ఎంటర్ అవ్వగానే మనకి ఇటు సైడ్ అంతా కూడా ఇలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే మనకి అంత గ్రాసరీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్ కానీ, ఫ్రోజన్ ఐటమ్స్, టొమాటో కెచప్స్ ప్రతిదీ ఇంకా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇటు మనం కొద్దిగా ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ కిడ్స్ సెక్షన్ అంతా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా టాయ్స్ సెక్షన్. ఏదైనా బర్త్డే పార్టీ వచ్చినప్పుడు మేము టార్గెట్కి కానీ వాల్మార్ట్కి కానీ వెళ్తూ ఉంటాము పిల్లలకి గిఫ్ట్ తీసుకోవడానికి. ఇక్కడ ఏజ్ చిన్న మంత్స్ బేబీ అప్పటి నుంచి మనకి 12 years, 15 years వరకు కూడా ఇక్కడ టాయ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి వాటి మీద రాసి కూడా ఉంటాయి 7 years బేబీకి, 7 years వాళ్ళకి, 8 years వాళ్ళకి అనేసి. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న బేబీస్, మంత్స్ బేబీస్, వాళ్ళకి సంబంధించిన టాయ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాల్మార్ట్లో మనకి ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయి. బేబీస్కి కావాల్సిన ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, ఇంకా బేబీస్కి కావాల్సిన టాయ్స్,
పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ క్లోత్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళకి అన్నీ కూడా మనకి వాల్మార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. ఏది కావాలన్నా కూడా వాల్మార్ట్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అవుతున్నాము. ఇది యంగ్స్ జిమ్ అని ఒక జిమ్లో అయితే బర్త్డే పార్టీని అరేంజ్ చేశారు. జిమ్ అంటే ఇది పెద్దవాళ్ళ జిమ్ కాదు, పిల్లల జిమ్ అనమాట. లోపల అంతా కూడా పిల్లలకి సంబంధించిన ఎక్విప్మెంట్స్, వాళ్ళకి సంబంధించిన ఆట వస్తువులన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు జిమ్ చేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేటట్టు అనమాట. ఇలాంటివి మనకి రెంట్కి ఇస్తారు. పిల్లలు అందరూ కూడా ఒక గంట సేపు ఆడుకుంటారు, ఇంకో గంట సేపు వీళ్ళకి ఫుడ్ అది తినడానికి ఇస్తారనమాట ఆప్షన్. సో 2 గంటలు మనకి ఇలాంటి ప్లే ఏరియాస్ ఇవి రెంట్కి ఇస్తారు. ఇవి $250 నుంచి $450 దాకా అయితే ఛార్జ్ చేస్తారనమాట. లోపల మనకి ఇవన్నీ ట్రాంపోలిన్స్, ఇంకా బౌన్సీ హౌసెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి పక్కనే ఇలా పార్టీ హాల్ లాగా ఇస్తారనమాట. దానిలో పిల్లలకి స్నాక్స్ కానీ పార్టీకి సంబంధించిన కేక్, చిప్స్, జ్యూస్ ఇలాంటివన్నీ కూడా కూర్చుని వాళ్ళు అక్కడ తింటారనమాట. ఆ పక్కన వాళ్ళు తినే ఆ హాల్, ఇంకా బౌన్సీ హౌసెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి కదా పిల్లలు అవి ఆడుకోవడానికి. సో దాని మొత్తానికి కూడా వాళ్ళు 2 అవర్స్కి $250 నుంచి $450 మధ్యలో అయితే ఛార్జ్ చేస్తారనమాట. మనకి కరెక్ట్గా 2 గంటల లోపే మనం ఖాళీ చేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈవెంట్ అయిపోగానే వాళ్ళకి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసి మనం వెకేట్ చేసేయాలన్నమాట. సో అలా బర్త్డే పార్టీ అటెండ్ అయ్యి వచ్చాక నెక్స్ట్ ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే మన ముందు రోజునైతే నేను ఇలా మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, ఇంకా గరం మసాలా దినుసులు, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసి సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా మనం మిక్సీ బౌల్లో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా పేస్ట్ డైరెక్ట్గా నేను మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట చికెన్ని. దానిలో ఈ మ్యారినేషన్ మొత్తాన్ని కలిపేసేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయితే మ్యారినేట్ చేసేస్తానమాట. నెక్స్ట్ డే మనకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. మనం అప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకున్న దానికన్నా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకి అన్నింటికి కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టి మనం నెక్స్ట్ డే కుక్ చేసుకున్నప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది జస్ట్ 1 పాట్ డిష్ లాగా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు కిచెన్లో కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రెషర్ కుక్లో అయినా చేసుకోవచ్చు, ఇన్స్టా పాట్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్స్టా పాట్ అయితే యూస్ చేస్తున్నాను. మొత్తం చికెన్ మొత్తానికి కూడా ఇలా మ్యారినేట్ చేసేసి, నేను ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో అది కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి నేను ఇన్స్టాపాట్లో అయితే ఈ పచ్చిమిర్చి కోడి పులావ్ అయితే రెడీ చేసుకుంటాను అనమాట. దానికోసం ఇన్స్టాపాట్లో ఒక 2 స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను. దానిలోకి డైరెక్ట్గా నేను చేసుకున్న మ్యారినేషన్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ ఘీలో ఉల్లిపాయలు వేసుకుని అవి ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఈ మ్యారినేషన్ అయితే వేసుకోవచ్చు. నాకు అవసరం లేదనిపించింది. డైరెక్ట్గా ఇంకా నేను ఆ మ్యారినేషనే దానిలో వేసేసి ఇంకా దీనికి సరిపడినంత రైస్ అయితే తీసుకుని దాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. చికెన్కి సరిపడా సాల్ట్ మ్యారినేషన్లో ఎలాగో యాడ్ చేశాను కదా, అంతే. చాలా సింపుల్. మనం ముందు రోజు అంతా కూడా రెడీగా పెట్టుకుంటే జస్ట్ ఆ చికెన్ని ఆ నేతిలో వేసేసి కాసేపు కొంచెం ఉడికాక జస్ట్ ఇంకా రైస్ యాడ్ చేసేసుకుని కలిపేసేసి మూత పెట్టేసేసుకుని ప్రెషర్ కుక్ మోడ్లో అయితే నేను కుక్ చేసుకుంటాను అనమాట. సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్కి మనకి 5-10 మినిట్స్లో రెడీ అయిపోవాలి, అంత టైం లేదు పొద్దున పూట అన్నప్పుడు ఇలా ఈజీగా అయితే చికెన్ పచ్చిమిర్చి కోడి పులావ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ప్రెషర్ కుక్ మోడ్లో నేను 3 to 4 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. తక్కువ క్వాంటిటీ ఉంటే 3 మినిట్స్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే ఇన్స్టాపాట్లో మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మీరు 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చి కట్టేసేస్తే అది లోపల మనకి మంచిగా దమ్లో కుక్ అయిపోతుంది అనమాట. లేదంటే 1 విజిల్ హైలో పెట్టి రానిచ్చేసి ఇంకా
2-3 విజిల్స్ సిమ్లో రానిస్తే అలా కూడా మనకి చక్కగా మనకి మెతుకంతా కూడా పొడిలాడుతూ చక్కగా కుక్ అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. నెక్స్ట్ ఇంకా దీన్ని లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసేయడమే. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇదే ఇవాళ వీడియోలో విశేషాలు. సరే అయితే ఉంటాను మరి, బాయ్.